గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ వీడియోలో చెప్పుకోబోతున్నటువంటిది జూలై నెలకు సంబంధించినటువంటి కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ. అందులో మొట్టమొదటి చెప్పుకోబోతున్నది నాగాస్త్ర 1. పరీక్షల దృష్ట్యా దీన్ని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా ప్రతి విద్యార్థి దీన్ని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నాగాస్త్ర 1 అనేటువంటి దాన్ని ఇటీవల భారత సైనికులకు అందజేయడం జరిగింది. అయితే మనము గతంలో డిఆర్డిఓలో చెప్పుకున్న అనేక క్షిపణుల గురించి, మానవరహితమైనటువంటి విమానాల గురించి, డ్రోన్ల గురించి చెప్పుకున్నాం. ఇది ఒక రకమైన డ్రోన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నాగాస్త్ర 1 అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఏమంటారు అంటే కమీకజే డ్రోన్ లేదా లాయిటరింగ్ మ్యునిషన్ లేదా సూసైడ్ డ్రోన్ లేదా ఎక్స్ప్లోడింగ్ డ్రోన్ అని చెప్పి పిలుస్తారు. అంటే చాలా పేర్లు ఉన్నాయి. ఎందుకొరకు అంటే ఈ డ్రోన్ అనేది మనం దాన్ని ప్రయోగించినప్పుడు లక్ష్యం వైపు ప్రయాణం చేసి లక్ష్యాన్ని గుర్తించి లక్ష్యము ఖచ్చితంగా దాన్ని గుర్తించేంత వరకు అటు తిరుగుతూ ఆ లక్ష్యం వైపు తిరుగుతూ దాన్ని ఖచ్చితంగా దాడి చేసి ఆ లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. ఆ క్రమంలో ఈ డ్రోన్ వెళ్ళి లక్ష్యమే దాడి చేయడమే కాకుండా ఒక్కోసారి దాని మీద కూలిపోయి నాశనం చేస్తుంది. కాబట్టి దీన్ని సూసైడ్ డ్రోన్ లేదా లాయిటరింగ్ మ్యునిషన్ అంటే ఆయుధం అని అర్థం. మ్యునిషన్ ఇక్కడ MUNITION మ్యునిషన్ అంటారు. లాయిటరింగ్ అంటే లక్ష్యం చుట్టూ కొంత ఎత్తులో ఇలా పరిభ్రమించడం లేక తిరగడం అని అర్థం. అలా తిరుగుతుంది. కాబట్టి దీనికి పేరు కమీకజే డ్రోన్ లేదా లాయిటరింగ్ మ్యునిషన్ లేదా సూసైడ్ డ్రోన్ లేదా ఎక్స్ప్లోడింగ్ డ్రోన్ అంటారు. అయితే ఇక్కడ కమీకజే అనే పదము ఏదైతే ఉందో అది జపాన్ భాష నుండి తీసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు జపాన్లోని వైమానిక దళంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సైనికులు ఏం చేశారంటే తమ దేశ రక్షణ కొరకు శత్రువుల ఆయుధాల మీద, వాళ్ళు యుద్ధ ట్యాంకుల మీద కానీ లేదా ఇతర ఆయుధాల వ్యవస్థల మీద ఆ జపాన్ సైనికులు వెళ్ళి తమకు తాము అక్కడ దాడి చేసి ఆత్మాహుతి చేసుకున్నారు. ఎందుకొరకంటే శత్రువులను ఎలాగైనా దెబ్బతీయాలంటే వాళ్ళ ఆయుధాలను దెబ్బతీయాలి. అందుకొరకే ఆయుధాల మీద దెబ్బతీస్తూ తమను తాము అవసరమైనప్పుడు ఆత్మాహుతి చేసుకున్నారు. కమీకజే అంటే అర్థము దేవుని యొక్క ఆత్మ కొరకు మానవుడు తన ప్రాణాలను అర్పించుకోవడము లేక దేవుడి కొరకు ఆత్మార్పణ చేయడము అని జపాన్ భాషలో అర్థము. కాబట్టి కమీకజే అనే పేరుతోటి దీనికి కమీకజే డ్రోన్ అని కూడా పిలుస్తారు. ఎందుకొరకంటే ఇది లక్ష్యం మీదకు వెళ్ళి దాని మీద దాడి చేసి ధ్వంసం చేస్తుంది. తర్వాత ఇది లక్ష్యాన్ని గుర్తించి దాని చుట్టూ పైన తిరుగుతూ గురి తప్పకుండా దాడి చేసేంత వరకు లక్ష్యం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని లాయిటరింగ్ మ్యునిషన్ అంటారు. లేక సూసైడ్ డ్రోన్ అంటే ఆత్మాహుతి చేసుకునేటువంటి డ్రోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. లేక ఎక్స్ప్లోడింగ్ డ్రోన్ అంటే లక్ష్యం మీదకి వెళ్ళి పతనమై అప్పుడు అది విస్ఫోటనం చెందుతుంది, అంటే ఎక్స్ప్లోడ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎక్స్ప్లోడింగ్ డ్రోన్ అని కూడా పిలుస్తారు. ఇలా అనేకమైన పేర్లు ఉన్నాయి. ఇటువంటి ఒక రకమైన డ్రోన్ను కొన్ని దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఆ దేశాల జాబితాను మనము తీసుకున్నట్లయితే అందులో రష్యా, చైనా, ఇజ్రాయిల్, ఇరాన్, తర్వాత టర్కీ, ఈ దేశాల్లో మాత్రమే ఇటువంటి కజికోడే అనేటువంటి క్షిపణులు అనే వాటిని తమ రక్షణ రంగంలో వాళ్ళు వాడుతూ ఉన్నారు. కాబట్టి భారత సైనికులు కూడా ఇలాంటి ఆత్మాహుతి దాడి చేయగలిగేటువంటి డ్రోన్లు కావాలి అని చెప్పి వాళ్ళు భారత ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మహారాష్ట్రలోని పుణే నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ సోలార్ ఇండస్ట్రీస్ ఆఫ్ నాగ్పూర్ అనేటువంటిది ఉంటుంది. ఇది నాగ్పూర్లో ఉంది, పుణే కాదు, నాగ్పూర్లో ఉన్నటువంటిది. కాబట్టి ఈ సోలార్ ఇండస్ట్రీస్ ఆఫ్ నాగ్పూర్ మహారాష్ట్ర ఏదైతే ఉందో వాళ్ళు నాగాస్త్ర 1 అనేటువంటి దానికి రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన చేసినటువంటి దాన్ని ఈ సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ యొక్క మరొక విభాగమైనటువంటి ఎకనామిక్స్ ఎక్స్ప్లోరర్ లిమిటెడ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ విభాగం యొక్క ఆధ్వర్యంలో వీటిని ఉత్పత్తి చేసి భారత సైనిక దళాలకు అందించడం అనేది జరిగింది. కాబట్టి వీటిని భారత సైనిక దళాలలో ప్రవేశపెట్టారు. ఇటీవలి కాలంలో ఈ నాగాస్త్ర 1 అనే దాన్ని విజయవంతంగా పరీక్షించడం అనేది జరిగింది. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత వాటిని సైనికులకు భారత ఆర్మీకి అందజేశారు. ఆర్మీ వాళ్ళు వీటిని తమ అమ్ముల పొదిలో అమర్చుకోవడం జరిగింది. అయితే దీనికి ఉండేటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏముంటాయి, దీని వివరాలు ఏముంటాయని తీసుకున్నప్పుడు, ఒకటి, దీని యొక్క రేంజ్ 15 కిలోమీటర్ల నుండి 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువు మన నుండి 15 కిలోమీటర్ల నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ లక్ష్యాలను దాడి చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటిది నాగాస్త్ర 1 అనేటువంటిది. తర్వాత రెండవది, దీని యొక్క బరువు గరిష్టంగా 30 కిలోగ్రాములు ఉంటుంది. అంటే ఎక్కువగా కనిష్టంగా 9 కిలోగ్రాములు కూడా ఉండవచ్చు. 9 kgs అంటే 9 కిలోగ్రాముల నుండి 30 కిలోగ్రాముల బరువు వరకు ఉంటుంది. ఇది భూమి నుండి 4500 మీటర్ల ఎత్తు వరకు కూడా ప్రయాణించి అక్కడి నుండి కూడా లక్ష్యం మీద గురి తప్పకుండా అది దాడి చేయగలుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని మన భారత రక్షణ రంగంలో ప్రవేశపెట్టి రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడం జరిగింది. ఇది ఒక కొత్త రకమైన ఆయుధం కాబట్టి తప్పనిసరిగా మనము మన పోటీ పరీక్షల్లో ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయడానికి అదే అవకాశం ఉంది. కాబట్టి దాని మొత్తం వివరాలను మనము చాలా డీటెయిల్గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక రెండవది అగ్నికుల్ కాస్మోస్. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము, ఇస్రోలో కూడా చెప్పుకున్నాం. ఐఐటి చెన్నైలో ఉన్న కొంతమంది పూర్వ విద్యార్థులు కలిసి చెన్నైలో ఏర్పాటు చేసుకున్న స్పేస్ స్టార్టప్ కంపెనీ పేరు అగ్నికుల్ కాస్మోస్. వీళ్ళు రూపొందించినటువంటి రాకెట్ పేరు అగ్నిబాన్ అంటారు. ఈ అగ్నిబాన్ యందు సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అమర్స్తారు. సెమీ క్రయోజెనిక్ ఇంజన్లో కిరోసిన్ను ఇంధనంగాను లిక్విడ్ ఆక్సిజన్ను ఆక్సిడైజర్గా వాడతారు అని చెప్పి మనము చెప్పుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని వీళ్ళు అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళు రూపొందించి ఇటీవలి కాలంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో తాము నిర్మించుకున్న ప్రైవేటు రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి, అంటే రాకెట్ ప్రయోగ వేదిక నుండి, లాంచింగ్ ప్యాడ్ నుండి విజయవంతంగా వాళ్ళు దాన్ని ప్రయోగించారు. ఈ రాకెట్ సహాయంతో మనము తక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టవచ్చు. కాబట్టి ఇటీవల ఈ రాకెట్ను విజయవంతంగా పరీక్షించడం అనేటువంటి జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మరికొన్ని ఇలాంటి ప్రయోగాలను చేసిన తర్వాత ఈ రాకెట్ ఏదైతే ఉందో దాని యొక్క సేవలను వాణిజ్యపరంగా ప్రైవేట్ రంగంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ నిర్ణయం తీసుకుంది. తర్వాత వచ్చినటువంటి మరొక సైన్స్ అండ్ టెక్నాలజీ మరొక ముఖ్యమైనటువంటిది, ఇది మనకు 4th చాప్టర్ 5th చాప్టర్లో ఉన్నటువంటి బయోటెక్నాలజీలో అనేక రకాల వ్యాధులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. దాని పరంగా ఇది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే బర్డ్ ఫ్లూతో మొట్టమొదటి మరణము మెక్సికోలో జరిగింది అని ఇటీవల
ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పారు బర్డ్ ఫ్లూతో కోళ్ళు చనిపోతూ ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా బర్డ్ ఫ్లూ అనేటువంటిది కోళ్ళ ద్వారా మానవులకు వ్యాప్తి చెంది అందులో మొట్టమొదటిసారిగా బర్డ్ ఫ్లూతో ఒక వ్యక్తి మెక్సికోలో మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ధృవీకరిస్తూ ప్రకటన చేశారు. కాబట్టి ఇది కూడా, ఈ అంశం కూడా మనకు పోటీ పరీక్షల దృష్ట్యా మన ఇంపార్టెంట్ అనుకొని చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇటీవలి కాలంలో అంటార్క్టికా ఖండం ఏదైతుందో అందులో అంటార్క్టికా మొత్తం కూడా మంచుతో కూడుకొని ఉంటుందని మనందరూ తెలుసు. అలాంటి అంటార్క్టికా ఖండంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల, అంటే భూతాపం వల్ల ఏమైంది అంటే అంటార్క్టికా ఖండంలో ఉన్న ప్రధానమైన మంచు పొరతోటి దానికి ఆనుకొని ఉన్న మరొక మంచు పొర విడిపోయి తొలగిపోయింది. ఆ విడిపోయినటువంటి మంచు పొర ఏదైతే ఉంటుందో దాని యొక్క విస్తీర్ణము 380 చదరపు కిలోమీటర్లు. మన న్యూఢిల్లీతో పోలిస్తే దాదాపు 3 నుండి 4 రెట్ల ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి ఒక పెద్ద మంచు పొర అనేది అంటార్క్టికాలో ఉన్న ప్రధానమైన మంచు పొరతోటి విడిపోయి అది దూరం జరిగిపోయింది. దాన్ని పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ విడిపోయినటువంటి మంచు పొరకు పెట్టిన పేరు A83 అని పేరు పెట్టారు. ఇది ఒక భారీ మంచు పొర. ఈ మంచు పొర లేక మంచు కొండ తొలగిపోవడం వల్ల భవిష్యత్తులో అంటార్క్టికా ఖండంలో ఉన్నటువంటి మంచులో కానీ, మంచు మరి అక్కడ ఉత్పత్తి అవుతున్న నీటిలో కానీ, తిరిగి మంచుగా పునర్ఘనీభవించడంలో కానీ అనేక మార్పులు చేర్పులు రావచ్చు అని, దానివల్ల అక్కడ ఉండేటువంటి పర్యావరణానికి అది ముప్పుగా మారవచ్చు అని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు తమ ఆందోళనను వ్యక్తపరిచారు. కాబట్టి ఇది మొట్టమొదటిసారిగా ఈ అంటార్క్టికా ఖండంలో ఇంత పెద్ద భారీ మంచు కొండ లేక మంచు పొర విడిపోవడం అనేది మొదటిసారిగా జరిగింది. కాబట్టి దీని మీద మనకు ఎగ్జామినేషన్ దృష్ట్యా మనము డీటెయిల్గా చూసుకుంటే అది చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ డిఆర్డిఓ వాళ్ళు ఇటీవలి కాలంలో ఒడిస్సాలో ఉన్నటువంటి బాలేశ్వర్ అనే ప్రదేశంలో రుద్రం 2 అనేటువంటి ఒక క్షిపణిని రష్యా నుండి దిగుమతి చేసుకున్న సుఖాయ్ 30 అనే యుద్ధ విమానానికి అమర్చి గగనతలంలోకి తీసుకొని వెళ్ళి అక్కడి నుండి రుద్రం 2 అనే దాన్ని విజయవంతంగా పరీక్షించారు. మనం డిఆర్డిఓ చెప్పుకుంటూ ఉన్న సమయంలో చెప్పుకున్నాము రుద్రం 1, రుద్రం 2 అని పేర్లు చెప్పుకున్నాం. ఈ రుద్రం అనే క్షిపణులను ఉపయోగించి దేశ సరిహద్దుల కావల ఉన్నటువంటి శత్రువుల యొక్క రాడార్ల వ్యవస్థలను, తర్వాత వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ వ్యవస్థలను మనము జామ్ చేసి చిన్నాభిన్నం చేయవచ్చు. కాబట్టి ఆ కోబకు చెందినటువంటి చాలా ఆధునీకరించబడిన రుద్రం 2 అనే కొత్త తరహా క్షిపణిని గగనతలం లోపల సుఖాయ్ అనే యుద్ధ విమానం నుండి ప్రయోగించి విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు దాన్ని భారత రక్షణ రంగంలో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. తర్వాత ప్రపంచంలోనే అన్ని దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలు వీటన్నిటి యొక్క జాబితాను ఎప్పటికప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సంస్థల వాళ్ళు తయారు చేస్తారు. తయారు చేసి టాప్లో ఉన్నటువంటి టాప్ 100, 150, 200 ఇలా 400, 300, 500 ఇట్లా జాబితా తయారు చేస్తారు. ఆ జాబితా ప్రకారం తీసుకుంటే ప్రస్తుతము ప్రపంచంలో టాప్ 150 యూనివర్సిటీలు మరియు విద్యా సంస్థల్లో పోల్చినప్పుడు అందులో ఐఐటి ముంబై, ఐఐటి న్యూఢిల్లీ అనేటువంటివి స్థానాన్ని దక్కించుకున్నాయి. అంటే ప్రపంచంలో ఉత్తమమైనటువంటి పరిశోధనా కేంద్రాలుగా మరియు యూనివర్సిటీలుగా గుర్తింపు పొందినటువంటివి ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీలు. ఐఐటి ముంబై చాలా కాలం నుండి తన స్థానాన్ని తాను కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ
ఈ ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీలో మంచి నాణ్యమైన పరిశోధన జరుగుతున్నది. వీటితో పాటు దేశీయంగా చూసుకుంటే ఐఐటి చెన్నై, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గువాహటి, ఇలా చాలా ఐఐటీలు కూడా తమ మంచి పరిశోధన చేస్తూ ఉన్నాయి. దేశం యొక్క శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి అందించడానికి కొరకు అవి తమ వంతు కృషిని నిర్వర్తిస్తూ ఉన్నాయి. తర్వాత ఇది అన్ని స్థాయి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని చెప్పి మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటంటే ఒక గ్రూప్ 2 అనే ఎగ్జామ్కే కాకుండా ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడవచ్చు. గతంలో రష్యాకి చెందినటువంటి గెన్నెడీ పడాల్కా అనేటువంటి వ్యోమగామి అంటే కాస్మోనాటు అంటే విశ్వాంతరాళంలో అంటే అంతరిక్షంలో 878 రోజుల పాటు గడిపి అందరికంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపినటువంటి వ్యోమగామిగా గుర్తింపు పొందాడు. కానీ జూన్ నెల 2024 నాటికి ఆ రికార్డును అధిగమించి అంతరిక్షంలో 1000 రోజులు పూర్తి చేసుకొని గడిపినటువంటి వ్యోమగామి రష్యాకి చెందినటువంటి ఒలెగ్ కొనెనెస్కో అనేటువంటి వ్యక్తి. ఈయన వయసు 59 సంవత్సరాలు. ఆయన 2008వ సంవత్సరం నుండి అప్పుడప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి వస్తూ ఉన్నాడు. కాబట్టి అంతరిక్షంలో అతను గడిపిన మొత్తము రోజులను తీసుకున్నట్లయితే 2024 జూన్ నెల నాటికి అతను 1000 రోజులు పూర్తయిపోయింది. కాబట్టి ప్రస్తుతం అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపినటువంటి ప్రపంచ వ్యోమగామి మరియు రష్యాకి చెందిన వ్యోమగామి ఎవరు అంటే అతను ఒలెగ్ కొనెనెస్కో అనేటువంటి వ్యోమగామి. కాబట్టి ఇది కూడా మనకు అన్ని స్థాయి పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడేటువంటి ప్రశ్నగా మనం తీసుకోవచ్చు. తర్వాత ఇటీవలి కాలంలో హైదరాబాదులో ఉన్న అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ అనే వైద్యుడు ఒక పత్రికా ప్రకటనలో మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఒక వార్తను, ఒక విషయాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. ఏంటంటే మానవుడి యొక్క శరీరం లోపల ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది పెరగడం వల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతూ ఉన్నారు. కాబట్టి చాలామంది డాక్టర్లు ఏం చేస్తారు, మీరు కొవ్వు పదార్థాలు తినకూడదు, నూనెలు కానీ నెయ్యిని కానీ లేదా కొవ్వుతో ముడిపడున్నటువంటి ఆహార పదార్థాలను మీరు తినకూడదు అని చెప్పి డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. కానీ మనకు తెలియకుండానే పప్పు దినుసుల్లో కావచ్చు, లేదా మనం వాడేటువంటి వంట నూనెలో కావచ్చు, తినే ఇతర కొన్ని పదార్థాలలో కొవ్వు అనేటువంటిది ఉండి అది మన శరీరంలోకి వెళ్తుంది. కొంతమందిలో వాళ్ళ యొక్క శారీరక స్వభావాన్ని బట్టి ఆ కొవ్వు మెల్లమెల్లగా పేరుకొని పోయి చెడు కొలెస్ట్రాల్ను అది తయారు చేస్తుంది. ఆ చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినట్లయితే ఏదో ఒకరోజు అకస్మాత్తుగా గుండె ఆగిపోయి మనిషి చనిపోతూ ఉంటాడు. ఇలాంటి మరణాలు భారతదేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాలు ఇలాంటి మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి చెడు కొలెస్ట్రాల్ అనే దాన్ని ఏర్పడకుండా నిరోధించేటువంటి ఒక కొత్త రకమైన ఇంజెక్షన్ను అపోలో హాస్పిటల్ వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దాని పేరే ఇన్క్లిసరాన్ అనేటువంటిది. ఇన్క్లిసరాన్ ఇంజెక్షను అంటారు. కాబట్టి ఈ ఇంజెక్షన్ను ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ, గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, స్టంట్ వేసుకున్న వాళ్ళు కానీ, ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళు కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళు ఈ ఇన్క్లిసరాన్ అనేటువంటి ఇంజెక్షను ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకున్నట్లయితే అదేం చేస్తుందంటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్
ఏర్పడకుండా పూర్తిగా నిరోధిస్తుంది. ఆ వ్యక్తికి ఎటువంటి గుండెపోటు అనేటువంటిది రాదు. దీనికి వయసుతో నిమిత్తం లేదు, ఆ వ్యక్తికి ఉన్న వ్యాధులతో నిమిత్తం లేదు. ఎవరైనా సరే ఈ ఇంజెక్షన్ తీసుకొని ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది ఏర్పడకుండా కాపాడుకొని గుండెపోటు నుండి మనము ఎటువంటి గుండెపోటు అనే సమస్యను మనం పూర్తిగా తొలగించుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామము అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఇంజెక్షన్ పేరు ఏదైతే ఉందో మనకు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇటీవల హైదరాబాదులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు కొత్త రకమైనటువంటి సౌర పలకలను కనుక్కున్నారు. ఇప్పుడున్న సౌర పలకలను తయారు చేసిన తర్వాత వాటిని మడత పెట్టే ఫోల్డ్ చేసే అవకాశం లేదు. కానీ మడత పెట్టడానికి వీలయ్యేటువంటి కొత్త రకమైన అధునాతన సౌర పలకలను ఐఐసిటి అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ వాళ్ళు అనేక దశాబ్దాల పాటు పరిశోధన చేసి వీటిని కనుక్కోవడం జరిగింది. ఈ సౌర పలకలు ఏవైతే ఉన్నాయో అవి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. వాటిని మనము ఒకదాని మీద ఒక పెద్ద సౌర పలకను తీసుకొని దాన్ని చిన్నగా మనము మడత పెట్టి ఫోల్డ్ చేసి ఎక్కడికైనా సులభంగా తీసుకొని వెళ్ళవచ్చు. అంటే ఒక సినిమా పోస్టర్ను ఫోల్డ్ చేసి దగ్గరగా చేసి 2 వేల మధ్యలో ఎలాగైతే మనం పట్టుకొని వెళ్ళగలుగుతామో ఆ విధంగా ఈ సౌర పలకను కూడా అలా మడిచి సులభంగా దాన్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఇందులో ఇంకొక వెసులుబాటు కూడా ఉంది. మామూలు సిలికాన్ పలకల మీద సూర్యకిరణాలు పతనమైనప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ ఈ ఐఐసిటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు కనుక్కున్న ఈ సౌర పలకల మీద మన ఇంటిలో అమర్చుకున్న బల్బు నుండి వెలువడే కాంతి పతనమైనప్పటికీ కూడా ఆ బల్బు నుండి వచ్చే కాంతి పతనమైనప్పుడు కూడా ఈ విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. అంటే ఇప్పుడు మన రూమ్లో ఉదాహరణకి ఒకవైపున గదికి ఒక గోడకు ఇలాంటి సిలికాన్ పలకలు అమర్చాము అనుకోండి, ఎదురుగా మనము ఒక బల్బును పెట్టుకున్నాం. ఆ బల్బు వెలిగినప్పుడు వెలువడే కాంతి ఎదురుగా ఉన్న గోడకు అమర్చినటువంటి ఈ సిలికాన్ పలకల మీద పతనమైనప్పుడు, అంటే ఈ సౌర పలకల మీద పతనమైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే విద్యుత్తును మన ఇంట్లో మనం వాడుకోవచ్చు. అలా పూర్తిగా కొత్త తరహాకు చెందినటువంటి ఒక సౌర పలకలను ఈ శాస్త్రవేత్తలు ఇటీవల ఆవిష్కరించడం అనేటువంటి జరిగింది. ఇక తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ఆవిష్కరణ ఇటీవల హైదరాబాదులోని టీ హబ్లో దీన్ని ప్రదర్శించారు. ఏంటిదంటే, మనం ఇంతకుముందు అణుశక్తి చెప్పేటప్పుడు అణుశక్తిలో కేంద్రక విచ్చిత్తి న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీనము న్యూక్లియర్ ఫ్యూజన్ అనే వాటిని చెప్పుకున్నాం మనం. అయితే ఇక్కడ గమనించినప్పుడు కేంద్రక సంలీనం జరగాలి అంటే ఎక్కువ ఉష్ణోగ్రత పీడనాలు కావాలి అని చెప్పుకున్నాం. అయితే ఇటీవల 4 శాస్త్రవేత్తల బృందం కలిసి ఏం చేశారంటే, వాళ్ళు తక్కువ శక్తితోటి హైడ్రోజన్ పరమాణువుల మధ్య కేంద్రక సంలీనం జరిగేటట్టుగా కొత్త రకమైన పద్ధతిని వాళ్ళు ఆవిష్కరించారు. దానికి పెట్టినటువంటి పేరేంటంటే హైడ్రోజన్ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్ అని పేరు పెట్టారు. హైడ్రోజన్ లో ఎనర్జీ అంటే తక్కువ శక్తి అని అర్థం. న్యూక్లియర్ రియాక్టర్ అని పెట్టారు. షార్ట్ ఫామ్లో దీన్ని హైలెనర్ అని పిలుస్తారు, హైలెనర్. అయితే దీన్ని మనము చాలా సులభంగా తక్కువ వ్యయంతో ఈ రియాక్టర్ను మనము నిర్మించుకోవచ్చు. అందులో ఉత్పత్తి అయ్యే అణుశక్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసుకొని మనం వాడుకోవచ్చు. కాబట్టి అణుశక్తి రంగంలో ఒక కొత్త రకమైన పద్ధతిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తల బృందంలో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు. ఈయన ఇంతకుముందు డిఆర్డిఓలో సీనియర్ సైంటిస్ట్గా చేశారు. ఆయన ఎన్నో రకాలైన క్షిపణులను రూపకల్పన చేసిన వాటిలో
ప్రధానమైన పాత్రను పోషించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ శాస్త్రవేత్త గారికి అనేక బిరుదులను అవార్డులను ఇచ్చి సత్కరించింది. అలాగే మరొక వ్యక్తి సిద్ధార్థ్ దురై రాజన్. ఈయన కూడా ఒక గొప్ప ప్రస్తుత భారతదేశంలో ఒక గొప్ప శాస్త్రవేత్తలు ఇతను కూడా ఒకరు. డాక్టర్ వరప్రసాద్ గారు, ఇతను కూడా ఈ అణుశక్తి మీద పరిశోధన చేస్తున్నటువంటి శాస్త్రవేత్త. నాలుగో వ్యక్తి సయ్యద్ ముబాషిర్ అలీ. ఇతను కూడా మన న్యూక్లియర్ ఎనర్జీ మీద, అణుశక్తి మీద పరిశోధన చేస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఈ నలుగురు శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి హైడ్రోజన్ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్ అనేటువంటి దాన్ని రూపొందించారు. దాన్ని తెలంగాణలోని హైదరాబాదులో టీ హబ్లో ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు వివరించిన ప్రకారంగా ఈ రియాక్టర్ను ఉపయోగించి దీని ద్వారా మనము కావలసినంత విద్యుత్ ఉత్పత్తి వాడుకోవచ్చు అని చెప్పారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం నుండి వాళ్ళు మేధో సంపత్తి హక్కులను, పేటెంట్ రైట్స్ను కూడా పొందడం అనేది జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు కనుగొన్నటువంటి టెక్నాలజీని దేశంలోని అవసరమున్న అన్ని ప్రాంతాలకు విస్తరించినట్లయితే దేశంలో ఎటువంటి విద్యుత్ కొరత అనేది లేకుండా మనము ఉత్పత్తి చేసి అందించవచ్చు. తర్వాత నెక్స్ట్ది బయోచార్. మామూలుగా మనము ఇంధన వనరుల చాప్టర్ చెప్పేటప్పుడు జీవ ఇంధనాల గురించి చెప్పుకున్నాం. ఆ జీవ ఇంధనాల్లో బయోగ్యాస్, బయోమాస్, తర్వాత బయో హైడ్రోజన్, తర్వాత బయోడీజిల్, బయో ఇథనాల్ ఇలా అన్నీ చెప్పుకున్నాం. అయితే వ్యవసాయ రంగంలో మనము పంటను పండించి పంటను కోసివేసిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాలు ఉంటాయి. కాండము, వేర్లు ఇలాంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి. వాటిని మామూలుగా బహిరంగ ప్రదేశాల లోపల తగలబెడుతూ ఉంటారు. దానివల్ల విపరీతమైనటువంటి వాయు కాలుష్యము, నేల కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి అలా జరగకుండా ఆ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి మనము ఇంధనాలు ఉత్పత్తి చేసి వాడుకుంటున్నారు అని చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఈ మధ్య మహారాష్ట్రలో ఉన్నటువంటి డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇది మహారాష్ట్రలో పుణే నగరంలో ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే మన మహారాష్ట్రలో పత్తి, కంది ఎక్కడైతే ఎక్కువ పండుతుందో అక్కడ ఉత్పత్తి వ్యర్థ పదార్థాలను ఒక ప్లాంట్లో వేసి గాలి సోకకుండా ఆ వ్యర్థ పదార్థాన్ని తగలబెట్టారు. దాన్ని మనము పైరోలిసిస్ పద్ధతి అని చెప్పి ఇంధనం వాళ్ళు చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి ఒక ప్లాంట్ లోపల ఈ కంది నుండి, పత్తి నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలను అందులో వేసి గాలి సోకకుండా దాన్ని మెల్లగా కాల్చాలి. కాల్చినప్పుడు ఉత్పత్తి అయ్యే బొగ్గు ఉంటుంది. ఆ బొగ్గును ఏమంటారంటే దాన్ని బయోచార్ అని పిలుస్తారు. బయోలాజికల్ చార్కోల్ అని అర్థము. బయోలాజికల్ చార్కోల్ అనేటువంటిది. కాబట్టి దీన్ని బయోచార్ అంటారు. అయితే ఈ బయోచార్ ఏదైతే ఉంటుందో అంటే ఆ బొగ్గు ఏదైతే ఉందో దాన్ని పొడిగా చేసి దాన్ని మనము ఏం చేయవచ్చు అంటే ఎరువులాగా మన పంట పొలాల లోపల మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. అందులో ఉండే పోషక పదార్థాల వల్ల పంట దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉండే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాన్ని ఇప్పుడు తొలి విడతగా మహారాష్ట్రలోని వివిధ జిల్లాలలో దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని అంటే ఈ బయోచార్ పద్ధతిని ప్రోత్సహించాలని చెప్పి ఆ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ స్వచ్ఛంద సంస్థ పేరు డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పి పిలుస్తారు. కాబట్టి భవిష్యత్తులో మనము సాంప్రదాయ ఎరువులతో పాటుగా ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాల నుండి ఉత్పత్తి చేసిన బయోచార్ అనేటువంటి దాన్ని కూడా మనము ఎరువులాగా మనము ఉపయోగించుకోవచ్చు. తర్వాత నెక్స్ట్, ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో
కాకరపార వద్ద మరొక న్యూక్లియర్ రియాక్టర్ను నిర్మించడం జరిగింది. ఇంతకుముందు కూడా గత సంవత్సరము కాకరపార వద్ద కొత్తగా ఒక అణు రియాక్టర్ నిర్మించారు. దాన్ని భారత ప్రధానమంత్రి గారు దేశానికి అంకితం చేయడం జరిగింది. దాంతో గత సంవత్సరానికి మన దేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలు 23 అయ్యాయి. కానీ ఇటీవలి కాలంలో మరొక అణు విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడనే కాకరపారలోనే ఏర్పాటు చేశారు. దాంతో ప్రస్తుతం భారతదేశంలో మొత్తము అణు విద్యుత్ కేంద్రాల యొక్క సంఖ్య, అంటే అణు విద్యుత్ ప్లాంట్ల యొక్క సంఖ్య 24 అయింది. ఈ 24 నుండి ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్తు 8080 మెగావాట్లు అని భారత ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. కాబట్టి కొత్తగా ఎక్కడ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అంటే అది కాకరపార వద్ద మాత్రమే ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి దాంతో 24 అణు విద్యుత్ కేంద్రాలు ప్రస్తుతము భారతదేశంలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇవన్నీ ఇటీవలి కాలంలో వచ్చినటువంటి కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినటువంటి కొన్ని కరెంటు డెవలప్మెంట్స్ అని చెప్పి మనము చెప్పుకోవచ్చు.